హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇవాళ మా పెళ్లి రోజు. ఎస్, హాయ్. సో మార్నింగ్ నుంచి మా ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు. సో మార్నింగ్ నుంచి సెలబ్రేట్ చేసుకోవడానికి అవ్వలేదు. సో ఇందాకలే వచ్చారు ఇంటికి రాగానే ఇంకా గబగబా రెడీ అయిపోయి ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. అండ్ మేముండే ఏరియా చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళేది ఇప్పుడు మెక్సికన్ రెస్టారెంట్కి. అది వచ్చేసి మెక్సికన్ రెస్టారెంట్లోనే హై ఎండ్ అనమాట, చాలా బాగుంటుంది. అదృష్టం ఏంటి అంటే ఆ రెస్టారెంట్ పక్కనే, ఇలా మా ఇంటి పక్కనే ఆ రెస్టారెంట్. మేము కార్ తీయక్కర్లేదు, ఏం లేక మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇవాళ మా యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మీరు కూడా నాతో రండి అండ్ లెట్స్ హ్యావ్ డిన్నర్. వీడియో ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గో, కమ్ ఆన్. అరుణ బయటికి వెళ్దాము అనగానే మా పాప ఫస్ట్ శాండిల్స్ తీసుకొని రెడీగా ఉంటుంది. దానికి ఎంత ఇష్టం అంటే బయటకు వెళ్ళడము, బయట నేచర్లో తిరగడం అంటే షీ జస్ట్ లవ్స్ ఇట్. సో ఇవాళ అమ్మ నాన్న యానివర్సరీ నాన్న వెళ్దామా అంటే అనుకుంటూ గబగబా గౌన్ కూడా అదే తీసుకొచ్చేసింది అండ్ శాండిల్స్ కూడా తీసుకొని వచ్చేసింది అనమాట. ప్రతి పాపకి శాండిల్స్ వేసి రెడీ చేసేసారు. అండ్ ప్రతి ఆఫీస్ నుంచి రావడం కొద్దిగా లేట్ అయ్యింది. తను వచ్చే లోపల టకటకా నేను రెడీ అయిపోయి పాపని రెడీ చేసేసాను అనమాట బయటికి వెళ్ళడానికి. ఈ బ్యాగ్ మా ఆయన నాకు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు దాకా వేసుకోవడానికి టైం రాలేదు. సో ఇప్పుడు వేసుకున్నాను. యాక్చువల్లీ డ్రెస్కి బ్యాగ్కి సెట్ అవ్వదు, బట్ స్టిల్ ఐ డోంట్ కేర్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు తర్వాత చెప్తా. ఓకే, లెట్స్ గో. అండ్ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? వస్తావా? రా దా. హే, ఏమైనా అదృష్టమా! అసలు రెస్టారెంట్ లిటరలీ మా ఇంటి పక్కనే. సో ఇలా నేను మాట్లాడుతున్నంతసేపు ఉండదు, రెస్టారెంట్కి వెళ్ళిపోతాం మనం. అంత క్విక్గా ప్లాన్ చేసుకొని బయలుదేరామంటే మీరు ఆలోచించవచ్చు. అమెరికాలో ఇంత తొందరగా క్విక్గా ప్లాన్ చేసుకొని డిన్నర్లకు అవి వెళ్ళడం కొంచెం కష్టం. కానీ వెళ్ళే దారి చాలా బాగుంటుంది. మొత్తం ఇలా చెట్లు చామలు ఉంటాయి. అటు చూడండి, చూపిస్తా. చూసారా? బ్యాక్ వాటర్స్, చెట్లు, ఇలా మధ్యలోంచి వెళ్తేనే రెస్టారెంట్. ఏమన్నానా బ్యూటీ. నన్ను చూసారా? జస్ట్ ఫ్లాగ్ చేసుకొని బయలుదేరాను నేను. ఫ్రెండ్ ఉన్నాడు, మమ్మల్ని పలకరిస్తున్నాడు యానివర్సరీ విషెస్. ఏ డక్కు బాబు పద. మేము ఉండే ఏరియాలో అన్ని రకాల పక్షులు, జంతువులు అన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. నేచర్ బాగా క్లోజ్గా ఉంటాము. ఈ బిల్డింగ్ వచ్చేసి వెల్నెస్ థెరపీ అండ్ ఇటుపక్క వచ్చేసి మా కమ్యూనిటీ. ఈ మధ్యలో ఈ చిన్ని రోడ్డు ఉంటుందన్నమాట. చాలా క్వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా ఒక చిన్ని బిల్డింగ్ లాగా కనపడుతుంది కదా, అది హాలిడే ఇన్ అనే ఒక హోటల్ కూడా ఉంది మా ఇంటి వెనకాలే. సో మేము ఉండే ఏరియా వచ్చేసి స్పెషల్గా అన్ని దగ్గరగా ఉండే సెంటర్లో ఉన్నామన్నమాట. టార్గెట్ కానివ్వండి, పబ్లిక్స్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, పెట్ కేర్ కానివ్వండి, అన్నీ మాకు దగ్గరలోనే ఉంటాయి. ఫిట్నెస్ సెంటర్ F45 కానీ అన్నీ పక్కనే ఉంటాయి అనమాట. యూ నేమ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. నా కూతురు హాయ్ చెప్తుంది, చూసారా? సో బర్త్డేస్ అంటే మేము చాలా జాగ్రత్తగా బర్త్డేస్ ఇష్టంగా చేసుకుంటాము. యానివర్సరీస్ కూడా చాలా బాగా చేసుకుంటాము. సో ఇది వరకు మేము బెహరీన్లో ఉండేటప్పుడు కూడా మా యానివర్సరీ చాలా బాగా చేసుకున్నాము. జస్ట్ ఇప్పుడు ఒక 2 years నుంచి మేము ఎక్కువ బయటకు వెళ్ళి స్పెండ్ చేయడానికి అట్లా టైం కుదరటం లేదు. బికాజ్ అంతకుముందు ఇయర్ ప్రెగ్నెంట్ ఉండే. ఆ ప్రెగ్నెంట్ ఉన్నానని తెలిసినప్పుడు కూడా మేము రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. అండ్ దాని తర్వాత వచ్చేసి ఆర్న వచ్చిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికి అవ్వలేదు లాస్ట్ ఇయర్ అంతా కూడా. సో ఈ ఇయర్ వచ్చేసి మేము ఇప్పుడు జస్ట్ ప్రతి ఆఫీస్ నుంచి రాగానే డిన్నర్కి వెళ్తున్నాము. అసలు ఈరోజు మాకు అవ్వలేదు. ప్రతిక్ మార్నింగ్ నుంచి ఆఫీస్లోనే ఉన్నారు. అతనికి ఆఫ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా మా ఆయన తీసుకునేవారు, బట్ ఆఫ్ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండే. సో ఇలా వెళ్ళిపోదామా? ఓకే. అయితే ఎందుకు మనం ఇది మ్యాండేటరీగా ఎవ్రీ ఒకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలా అంటే, మనం కోట్లు లక్షలు పెట్టి ఖర్చు పెట్టక్కర్లేదు. జస్ట్ ఒక డిన్నర్కో లంచ్కో వెళ్ళి ఇలా నేను ఏదైనా ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో నా వరకు ఏంటంటే ఫొటోస్ వీడియోస్ అనేవి టైం లాక్ చేసేస్తాయి అనమాట. టైం క్యాప్సూల్లో ఉంచినట్టుగా అనిపిస్తుంది. సో ఒక 30 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు సీ బ్యాక్ ఏం చేసాం మేము అంటే ఇవన్నీ చూసుకొని గుర్తుంటాయి అనమాట. చాలా విషయాలు మనం మర్చిపోతాము, బట్ ఫొటోస్ వీడియోస్ మాత్రం ఇందులో అన్ని క్యాప్చర్ అయ్యి అలాగే ఉంటాయి.
అండ్ ఎవ్రీ ఇయర్ మనము డైలీ మాట్లాడకపోయినా సేమ్ ఒకేషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. అరే లాస్ట్ ఇయర్ యానివర్సరీకి అక్కడికి వెళ్ళాం కదా, ఇదే చేశాం కదా అని చెప్పి. సో ఇవాల్టి ఈ నిమిషం రేపటి మెమరీ. సో వచ్చేసాం. దేర్ యు గో. అటు మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా వాళ్ళ యానివర్సరీస్ కానివ్వండి, మా బర్త్డేస్ కానివ్వండి, ఏదైనా సరే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా డాడీ అంటారు ఏ చిన్న ఒకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి, ఫొటోస్ తీసి పెట్టుకోవాలి, సో దట్ మనకి ఫ్యూచర్లో గుర్తుంటుంది అని అంటూ ఉంటారు. అది ఏంటో అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు అవన్నీ ఫొటోస్ అవన్నీ చూస్తున్నప్పుడు ఐ ఫీల్ సో గుడ్. అండ్ ఇప్పుడు చూసారా మాటల్లోనే మనం రెస్టారెంట్కి వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే రెస్టారెంట్, ఇది రెస్టారెంట్ బ్యాక్ సైడ్. సో ఇప్పుడు మేము రెస్టారెంట్ ఫ్రంట్కి వెళ్తున్నాం అనమాట. ఆ టెస్లా కార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బయట నుంచి నచ్చలేదు కానీ లోపల మాత్రం చాలా బాగుంది. ఈ రెస్టారెంట్కి ఇట్లా లోపలికి వెళ్ళంగానే చాలా చాలా బాగా అనిపించింది. రకరకాలైన ఆల్కహాల్ కలెక్షన్ అంతా ఉంది. ఈ బాటిల్స్ అన్నీ కూడా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసి చాలా స్టైలిష్గా పెట్టారు. స్పెషలీ నాకు వీళ్ళ ఇంటీరియర్స్ నచ్చింది, చాలా ఎలిగెంట్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి మెక్సికన్ రెస్టారెంట్లో మనకి మెయిన్గా దొరికేది టాకోస్. చాలా బాగుంటాయి టాకోస్. అండ్ వీళ్ళ గ్వాక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మా ఆర్న ఇట్లా లోపలికి వెళ్ళంగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది పులి అనాలా, సింహం అనాలా, దాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. దానికి రెక్కలు కూడా ఉన్నాయి. బట్ చాలా చాలా బాగుంది. లిటరలీ ఈ రెస్టారెంట్ అంతా కూడా పిక్చర్ వర్ది అన్నమాట. ఇన్స్టాగ్రామ్ మూమెంట్స్ అన్నీ కూడా అక్కడ తీసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఆర్నా అయితే రెస్టారెంట్కి వెళ్ళంగానే భలే హ్యాపీ ఫీల్ అయిపోయింది. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఇక్కడ కిడ్స్ మెనూ ఉంది. సో ఈ కిడ్స్ మెనూలో వాళ్ళు ఏం చేశారు అంటే లోపల ఫస్ట్ క్రయాన్స్ ఇచ్చారు. నాకైతే అది చూడంగానే ఫస్ట్ హ్యాపీనెస్ వచ్చేసింది. ఎందుకంటే ఆర్నా ఇంకా కాసేపు అలా క్రయాన్స్తో గీసి అది టైంపాస్ చేసుకుంటుంది అని చెప్పి నేను తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు మనమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు అని ఆలోచించేటప్పుడు ఇలాంటి క్రయాన్స్ లాంటివి, కలరింగ్ లాంటి ఆప్షన్స్ రెస్టారెంట్ వాళ్ళు పెడితే చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఎంగేజ్డ్గా ఉండడం వల్ల వాళ్ళు పేరెంట్స్ని ఇరిటేట్ చేయరు, స్పెషలీ టాడ్లర్స్ అయితే. అండ్ తన నోట్లో పెట్టుకుంటుందని నేను ఆగి ఏంటిది అని చూసేసరికి అది నాన్ టాక్సిక్ క్రయాన్స్ అనమాట. అంటే పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు అన్నట్టు. సో ఓకే, దట్ వాజ్ లైక్ ఓకే, బాగుంది కదా, మంచి ఐడియా, వీళ్ళు బాగా ప్లాన్ చేశారు అని చెప్పి. సో చూస్తున్నారు కదా ఇట్లా కలరింగ్ చేయడానికి పేపర్స్ లాగా ఇచ్చారు. ఇదివరకు రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి పజిల్స్ లాగా, దాని తర్వాత ఇట్లా నంబర్ గేమింగ్స్ అలాంటివి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి రెస్టారెంట్లో మనకి ఏదో ఒక కాంప్లిమెంటరీ స్నాక్స్ లాగా ఏవో ఒకటి ఇస్తూనే ఉంటారు. బట్ ఆర్నా మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంట్లో కూడా తనతో మంచి కలరింగ్ అవి డైలీ చేయిస్తున్నా కాబట్టి షీఈ్ లైక్ ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి తను బాగా ఎంజాయ్ చేస్తుంది. తన సీట్లో కూర్చోపెడితే మాత్రం కూర్చోవడం లేదు. కాసేపు వద్దు నేను ఇక్కడ మీతో పాటే పైన టేబుల్ మీద కూర్చుంటా అని డిసైడ్ అయింది. సర్లే తను ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి ఇక్కడ కూర్చోపెట్టాను నేను. మేము రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇదివరకు చాలా వీక్లీ వన్స్ ఎవ్రీ రెస్టారెంట్కి, ఇన్ఫ్యాక్ట్ జాక్స్లో స్పెషలీ ఇక్కడ మా ఏరియాలో బీచెస్లో ఉన్న ప్రతి రెస్టారెంట్కి, హోటల్స్కి మేము వెళ్ళాము. బట్ ప్రెగ్నెన్సీ నుండి చాలా తగ్గిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2 months ఎప్పుడో ఒక్కసారి అలా రెస్టారెంట్కి వెళ్ళడం కష్టమైపోయింది. బికాస్ ఇంట్లో పాపకు ఫుడ్ పెట్టాలి, బయట రెస్టారెంట్కి వెళ్తే తను ఏం తింటుంది అని చెప్పి. ఇప్పుడు ఇంకా తను టాడ్లర్ అయింది కాబట్టి కొంచెం తను తీసుకొని బయటకు రావడానికి ధైర్యం చేస్తున్నాము. బట్ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా రోజుల తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా మంచి మార్గరీటాస్ ఎంజాయ్ చేస్తున్నాము. దిస్ ఇస్ నాన్ ఆల్కహాలిక్ మార్గరీటాస్. వాళ్ళ దగ్గర ఇవి కూడా ఉంటాయి అన్నమాట. బికాజ్ మాకు చాలా వేడిగా ఉంటుంది. జాక్సన్ విల్ వేడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇలాంటి వేడిలో ఆ మంచి చల్లని మార్గరీటాలు తాగితే హాయిగా అనిపిస్తుంది. అండ్ గ్వాకమోలీ ఆర్డర్ చేసాము. గ్వాక్ వచ్చేసి ఆర్నాకు కూడా పెట్టచ్చు అని. అండ్ ఆర్నా ఫేవరెట్ కూడా. బయటికి వెళ్ళినప్పుడు చంటి పిల్లలకి ఏముంటాయండి తినిపించడానికి రెస్టారెంట్లో. సో ఈ గ్వాకమోలీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ 1-2 స్పూన్లు తినేసి తను కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అదొక సేఫ్ ఆప్షన్ అయిపోయింది. యూజువలీ ఆర్నా ఫేవరెట్ వచ్చేసి బ్లూబెర్రీస్ అండ్ ఈ గ్వాకమోలీ అనమాట. సేఫెస్ట్ ఆప్షన్. యూజువల్గా నేను ఇంట్లోంచి ఫుడ్ తీసుకొని వెళ్తాను ఎక్కడికి దూరం వెళ్ళినా కూడా. బట్ ఈ రెస్టారెంట్ వచ్చేసి లిటరలీ మా ఇంటి పక్కనే. ఆల్రెడీ ఆర్నాకి డిన్నర్ పెట్టేసి తీసుకొని వచ్చాము మేము. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ రెస్టారెంట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ ఆర్నా గురించి ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ అది నచ్చకపోతే ఇంకేదైనా ఆర్డర్ చేద్దాము అని చెప్పి టార్టియాస్ ఆర్డర్ చేసాము. సో ఈ టార్టియాస్ కూడా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. నా కూతురు పొలబారుతుంది. ఎవరు తలుచుకుంటున్నారేమో, మీ అందరూ నా కూతురికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా రోజులైంది ఇట్లా హ్యాపీగా రెడీ అయ్యి బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్డ్గా కూర్చుని. ఎందుకు అంటే ఈ రెస్టారెంట్ లిటరలీ మా ఇంటి పక్కనే ఉంది.
ఇంత పక్కనే రెస్టారెంట్ ఉంటే అది చాలా అడ్వాంటేజ్ అని నేను మా ఆయన ఫీల్ అయ్యామన్నమాట ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత. బికాజ్ అరే తొందరగా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ పాప పడుకుంటుంది, ఇట్లాంటివి ఏమి టెన్షన్స్ లేకుండా రిలాక్స్డ్గా హాయిగా నడుచుకుంటూ వచ్చాము. నాకు ఈ స్పెషలీ ఈ బీన్స్తో చేసింది ఆ పూరే చాలా ఇష్టము. అండ్ సాలెడ్ కూడా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఆర్నా అయితే హై చైర్ నుంచి లేచి డ్యాన్స్ చేస్తుంది, వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తుంది. ఎంత వేడిగా ఉంది అంటే లిటరలీ ఆర్నా గడిగడికి వాటర్ అడుగుతుందనమాట. అంత డిహైడ్రేట్ అయిపోతున్నాము. రెస్టారెంట్లో ఉన్నా మనం ఎక్కువ వాటర్ తాగుతున్నా కూడా బయట వేడి ఎక్కువగా ఉండేసరికి ఆటోమేటిక్గా పెద్దవాళ్ళైనా పిల్లలైనా అందరూ డిహైడ్రేట్ అయిపోతారు. నేను ఆర్నా అయితే భలే డాన్స్ చేస్తున్నాము. ఆ టైంకి రెస్టారెంట్లో ఎవ్వరు లేరు, చాలామంది వెళ్ళిపోయారనమాట. అండ్ ప్రతీక్ డిన్నర్ చేస్తున్నారు. సో నేను డిన్నర్ చేసే టైంకి ప్రతీక్ పిల్లని చూసుకుంటారు, తను డిన్నర్ చేసే టైంకి నేను పాపని చూసుకుంటాను. అదే అనమాట మా ఇద్దరి స్ట్రాటజీ. మేము ఎప్పుడు టీమ్ ఆర్నాని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఇద్దరమే ఉన్నప్పుడు తను ఎలా మేనేజ్ చేయాలి అనేదే మా కాన్సెప్ట్ అనమాట. చూసారా, ఎక్కడున్నా కూడా వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. ఆర్నాతో గడిపిన ప్రతి నిమిషం కూడా నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుంది. తను చాలా తొందరగా పెద్దగా అయిపోతుంది. ఐ లవ్ యూ ఆర్నా. కేక్ కట్ చేద్దాం అనుకున్నాము యానివర్సరీ రోజు, కాకపోతే ఈ రెస్టారెంట్లో కేక్ లేదు. అండ్ మా ఇద్దరు సైజ్ కూడా ఇంతే, ఇంతకంటే ఎక్కువ స్వీట్ తినలేము. సో హ్యాపీ యానివర్సరీ కన్నా, లవ్ యూ సో మచ్. నన్ను ప్రతి నిమిషం ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు మా ఆయన. వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్ హియర్. స్పెషలీ అమెరికాలో పేరెంట్స్ ఎవరు లేకుండా, ఎవరు తెలిసిన వాళ్ళు లేకుండా ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే జస్ట్ బికాస్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఇలాంటి హ్యాపీయెస్ట్ పెళ్లి రోజులు మేము ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషలీ మా లైఫ్కి బ్యూటిఫుల్ అడిషన్ మా బంగారు తల్లి ఆర్నా. అండ్ ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా నాకు చెప్పండి. మేమైతే చాలా చక్కగా హ్యాపీగా డిన్నర్ చేసి చాలా రిలాక్స్డ్గా ఇంటికి బయలుదేరుతున్నాము. చక్కగా టూగో తీసుకున్నాం. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఐ జస్ట్ లవ్ ఇట్. సో చక్కగా డిన్నర్ అయిపోయింది. హాయ్ కన్నా, ఎలా ఉంది డిన్నర్? నీకు నచ్చిందా? యాక్చువల్లీ మేము వెళ్ళిన మెక్సికన్ రెస్టారెంట్స్ అన్నిటికంటే ఇది చాలా హై ఎండ్ రెస్టారెంట్. మెక్సికన్ రెస్టారెంట్స్లోనే బాగా హై ఎండ్, చాలా బాగుంది. ఫుడ్ అయితే అదిరిపోయింది. స్పెషలీ లాస్ట్ ఇచ్చిన డిజర్ట్ అయితే దాని పేరేంటి? ఫ్లాన్. ఎంత బాగుందో, నాకైతే తెగ నచ్చేసింది. యా, వెరీ 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 టేస్టీ. డిజర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే మా బుజ్జి తల్లి బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మేమిద్దరం ఇవాళ పీస్ ఆఫ్ మైండ్తో డిన్నర్ చేసి ఎంజాయ్ చేసాం. ఎందుకు అంటే ఇల్లు పక్కనే, చూసారా, నేను బ్యాగ్ పట్టుకొని టుగో తీసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి పక్కనే రెస్టారెంట్ ఉంటే పిల్లలతో ఎంత కంఫర్ట్ కదా అసలు. అబ్బా, అది ఏడిస్తే టక్కుమని ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పక్కనే ఇల్లు అయినా కూడా నేను నా అతి జాగ్రత్తతో ఒక 2 డైపర్లు, టిష్యూ ప్యాకెట్ కావాల్సినవన్నీ కూడా నా బ్యాగ్లో వేసుకుని వచ్చాను, ఎందుకైనా మంచిది అని చెప్పి. బట్ అంత అవసరం పడలేదు. బట్ ఇల్లు మాత్రం పక్కనే. బాగుంది. ఆ డే టు రిమెంబర్. సో మా యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఆర్నా ఇంకా కొంచెం పెద్ద అవుతుంది. మేబీ ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళడమో లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాము. ఈసారి అయితే చాలా బాగుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లాగా అనిపిస్తా. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. కన్నా బాయ్ చెప్పు. బాయ్ అర్నా. బాయ్. ఏముంది? ఏ ఫారెస్ట్ అమ్మా ఇది? నల్లమల్లనా?
బీచెస్ ఫారెస్ట్. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటికి వస్తే వర్షాలు. ఇంట్లోనే కూర్చోకుండా కాస్త అలా ఇలా తిరిగితే కూడా బాగుంటుంది. అండ్ మాతో పాటు బతికే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అన్ని జంతు జాతులు ఉంటాయి, ముఖ్యంగా డక్స్, రౌడీ డక్స్. ఇదే ప్లేస్ లో అది చూసాను, బ్లూ క్రాబ్. బ్లూ క్రాబ్ పొద్దున మా ఆయన ఆఫీస్కి వెళ్తుంటే బ్లూ క్రాబ్ అంట. నేను ఫస్ట్ టైం విన్నాను, కానీ ఫస్ట్ టైం చూసాడు. రోడ్డు మీదకి వచ్చి డాన్స్ ఆడుతున్నాను.